డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డిఎస్సి పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. మొదటి ప్రశ్న సమాధానం, మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటించడం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం, బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, వివరాలన్నీ ఎనెక్షర్ 1 లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్, ఇది మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్ లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటలా, నేను ఆపమంటలా. అధ్యక్ష, ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు. అది నా ఇది కరెక్ట్ కాదు నా. Question number 13679, Minister for Human Resources. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు వాళ్ళ సమాధానం. అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేశారో చర్చకు సిద్ధమేనా? ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా? వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిందో చర్చకు సిద్ధమా అంటూ మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు మోర్లో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాక రోడ్ పైకి వస్తాం. కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మాట్లాడదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మాట్లాడదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లోకేష్ గారు సార్, ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్, మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ ఆఫ్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. పని ఉందా సార్? సార్
బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అంటే అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది అని ఛాలెంజింగ్. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్ పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోంమంత్రి అనిత సభకు తెలిపారు. తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్ షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. Question number 13658 and question number 13726 postponed at the request of the members. మంత్రి గారు చెప్పిన దానికి చిన్న మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళ పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్నా పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గానీ కేంద్ర గవర్నమెంట్ గానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఈ రోజు అసెంబ్లీలో వైసీపీ నాయకులు అడిగిన మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి అనిత. కంగుతిన్న వైసీపీ నాయకులు ధన్యవాదాలు అధ్యక్ష. పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. 2013లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడినాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి
2013 POSA చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా LCCలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6,681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. Question number 13658 and question number 13726 postponed at the request of the members. మంత్రి గారు చెప్పిన దానికి చిన్న మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు వాళ్ళ పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి గత ప్రభుత్వంలో మద్యం షాపుల విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో అసెంబ్లీలో మాట్లాడిన కొల్లు రవీంద్ర. అధ్యక్ష గౌరవ సభ్యులు వంశీ గారు చాలా ఆవేదనతో మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి బీర్ అయితే ఒక రేటు, IMFL అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2,861 కోట్లు IMFL మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3,113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో IMFL బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు అక్కడ మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసినా కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, JR అసోసియేట్, PV స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష.
ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్ దీనికి సుమారుగా కొన్ని చెప్తున్న ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారన్న దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి 2018-19లో 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 2023-24 వచ్చి కేవలం 5 లక్షల కేసులు సరఫరా చేశారు. అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష 2014-19లో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 4,186 కోట్లే అధ్యక్ష. కానీ 2019 పోలవరం చెప్పిన 41.15 మీటర్లకు కుదిస్తూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపివేసిందని డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. ప్రధాన కాలువ 92.75%, ఎల్ఏ మరియు R&R 25.11%, మొత్తం ప్రాజెక్టు ప్లస్ 45.72 కి 55.87% వరకు R&R పనులతో సహా అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం, ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మరి 6,000 క్యూసెక్లు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై 2025 నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడమైంది అధ్యక్ష. రామారావు 2014-19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయితే 2019-24 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా నాశనం చేసిన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇక్కడ గౌరవ మంత్రి గారు చాలా క్లియర్గా వివరాలని ఇచ్చారు. ఏదైతే డిపిఆర్ అప్రూవ్ చేశారో వివిధ హెడ్ వర్క్స్ కి మేము చెప్తున్నాం అదే మేము చెప్పిన సమాధానం అదే, మేము అడుగుతుంది అదే. వినండి పూర్తిగా. రామారావు చెప్పండి, మీరు చెప్పింది వినండి. మీకు మంత్రి గారు చెప్పిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? క్లారిటీనే పోలవరం ప్రాజెక్ట్ వివరాలన్నీ మీరు ఎంత నాశనం చేశారో తెలియాలి కదా ప్రజలకి. అది మినిస్టర్ గారు చెప్తారు, మీకెందుకు? మరి నాశనం చేయలేదా? 70% 14-19 మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక 2% కూడా మీరు కంప్లీట్ చేయలేదు. అనే వాస్తవాలు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. వాస్తవాలు మీరు చెప్పడం కాదు, మీరు అడగండి. మీకు ఏం అడుగుతున్నాం కదా అధ్యక్ష, అడగండి. మీరు ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏంటి? నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం తగ్గలేని ఇన్ఫర్మేషన్ మీరు గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే వినండి పూర్తిగా, నేను అడిగేదానికి సమాధానం వారు చెప్తారు. రామారావు మీరు మంత్రి గారిని అడగండి. మంత్రి గారిని అడుగుతున్నాను నేను. ఏమని? విద్యుత్ పైన మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడారు. ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడారు సార్? ఎవరు మాట్లాడారు? చిన్న శబ్దంగా చేయాలి. మాట్లాడేటట్టు మాట్లాడదు. మాది ప్రశ్న ఇది, సమాధానం చెప్తారు. వాళ్ళకి రన్నింగ్ కావండి. రాంభూపాల్ రెడ్డి గారు సార్, మా అంబుల్ రిక్వెస్ట్ సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తారో మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ? మీరు కావాలంటే అధ్యక్ష మా సభ్యులు మాట్లాడేటప్పుడు నాకు కావాల్సింది అడుగుతున్నాను, ప్రజలు తెలియాల్సింది అడుగుతున్నాను. అడగండి, మంత్రి గారిని అడగండి. ఆ మంత్రి గారిని అడుగుతున్నాను నేను. గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎత్తు, కాంటూర్ ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 41.15 అని అది చేసింది, అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే. గత 2000 రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అంశాన్ని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచదని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన అధికారంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అన్నారు. ఛార్జెస్ నేను చెప్పింది అదే, ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను. 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి, మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022, 23
పెంచిన ఛార్జెస్ 22, 23, 23, 24 పెంచిన ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన అడిగారు. దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే బీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసి ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్